ఇంకోటి గురూజీ చాలా మంది అడిగిన క్వశ్చన్, ఉమ్. ఎస్పెషల్లీ మీ గురించి, అంటే మీది మిమ్మల్ని అడగాలి ఆ క్వశ్చన్. ఓకే. ఉప్పు దీపం పెడతారంట. అవునమ్మా. అసలు ఉప్పు దీపం ఎందుకు పెడతారు? దానివల్ల యూజ్ ఏంటి? ఉప్పుతో ఏం లేదమ్మా. దీపం. ఏం లేదమ్మా, చాలా సింపుల్. మనకి కొన్ని కొన్ని పదార్థాలతో కొన్ని ఆ, మంత్రం కలిపి చేసేటువంటివి మీకు చాలామంది కనిపించవచ్చు. ఉప్పు ఎలా పనిచేస్తుంది, ఆ ఆకు ఎలా పనిచేస్తుంది అని. కానీ నేనేమంటానంటే, ఇప్పుడు శివాభిషేకం చేస్తాం, అవును. బిల్వ పత్రంతో చేస్తున్నాం కదా. అవును. మరి అక్కడ మనం ఎందుకు బిల్వపత్రానికి శివుడికి ఏంటి సంబంధం అనుకోవట్లే. ఎందుకు బిల్వపత్రం అంటే బిల్వపత్రంతో చేయడం ద్వారా ఆయనకి ఇష్టం అని. అట్లాగే ఒక్కొక్క పదార్థానికి ఒక ఎనర్జీ ఉంది. ఇప్పుడు ఎందుకమ్మా ఉప్పు దీపం దాకా ఎందుకు, మీరు చూసే ఉంటారు పిల్లలు బాగా ఏడుస్తుంటారు, ఊరబెట్టి ఏడుస్తుంటే ఉప్పు పట్టుకొని తిప్పేసి వేసేగానే వెంటనే పిల్లలు ఆపేస్తారు. వాళ్ళకేమి సైకలాజికల్ ఫీలింగ్స్ అనో, లేకపోతే ఇలా చేశారు కాబట్టి నేను ఇప్పుడు నిద్రపోవాలనో ఎవరు చెప్పరు వాళ్ళకి. చిన్న పిల్లలు ఎందుకు ఆపేస్తున్నారు? ఎందుకు ఆ నెగిటివ్ ఎనర్జీ పోతుంది. కొంతమంది మిరపకాయలు తిప్పుతారు, దిష్టి పోతుంది. కొంతమంది నూనె అంటే ఒక ఇంత బట్ట తీసుకొని క్లాత్ తీసుకొని నూనె పెట్టి స్మెల్ చూపించి కాల్ చేస్తారు. వెంటనే వాళ్ళు అంతా కుక్కబెట్టి ఏడుస్తున్న వాళ్ళంతా ఒక్కసారిగా రిలీఫ్ అయిపోయి మానేస్తారు. అంతసేపు మీరు ఎంతమంది ఎత్తుకున్నా, ఎంత అది చూపించినా ఆపరు. ఎందుకు జరుగుతుంది అంటే సమ్ నెగటివ్ ఎనర్జీ ఇస్ దేర్. అట్లాగే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేయడానికి ఉప్పు బాగా పనిచేస్తుంది. మన బాడీలో కానీ ఇంట్లో కానీ మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు ఉప్పు ఎలా పనిచేస్తుంది అనడానికి. ఎప్పుడైనా బాగా స్ట్రెస్ అయిపోతాం కదా మనం, బాగా స్ట్రెస్ అయిపోయామనుకోండమ్మా, ఒక మంచి టబ్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళు, అంటే మనం కాలు పెడితే ఆ కాలు కాలిపోకూడదు, వెచ్చగా అనిపించాలి అంత గోరువెచ్చని నీళ్ళు ఒక టబ్లో తీసుకొని, ఒక మోకాళ్ళ భాగం వరకు మునిగేంత టబ్లో తీసుకొని అందులో ఒక 3-4 గుప్పెళ్ళ కల్లుప్పు వేయండి. కల్లుప్పు వేసి కలిపి అందులో కాళ్ళు పెట్టి కొంచెంసేపు అలా కూర్చోండి. మీకు స్ట్రెస్ మొత్తం క్లియర్ అయిపోతుంది. అంటే ఆ ఉప్పుకి నెగటివ్ ఎనర్జీని లాగే గుణం ఉంటుంది. అది బాడీలో కావచ్చు, ఇంట్లో కావచ్చు. అందుకే నేనేం చెప్తుంటానంటే, ఇంట్లో ఎక్కువ నెగటివ్ ఎనర్జీ ఉందని మీరు ఫీల్ అయితే గోమూత్రాన్ని జల్లండి. జల్లి నీట్గా తుడిచేసి మన కల్లుపుతో వాటర్తో తుడిచేసేయండి అని చెప్తా. గోమూత్రానికి గోవుకి అంత ఎనర్జీ ఉంటుందమ్మా. నిన్న జస్ట్ ఒక వాస్తుకి వెళ్తే కూడా, యాక్చువల్గా కన్స్ట్రక్షన్ వాస్తులోకి వెళ్తే కన్స్ట్రక్షన్ జరుగుతున్న టైంలో మనం కంపాస్ పెడితే అది రకరకాల డైరెక్షన్స్ చూపిస్తుంటుంది, తిరిగిపోతుంటుంది ఎనర్జీ. కానీ నేను అడిగా, ఇదేంటి ఇంత పర్ఫెక్ట్గా ఉంది, మీ దగ్గర ఇంత పాజిటివ్ ఎనర్జీ ఉంది ఏంటంటే అని అడిగాను నేను వాళ్ళని. నిన్నే వెళ్ళా. వాళ్ళు ఏమన్నారంటే, గురుగారు మాకు రోజు కింద సెల్లార్లో గోవులు వచ్చి వెళ్తాయి సార్, అక్కడ కూర్చుంటాయి కొంతసేపు అన్నాడు. అంటే గోవు ఉంది కాబట్టి ఎనర్జీని బ్యాలెన్స్ చేసింది. ఇప్పుడు మనం ఉప్పు దగ్గరికి వద్దాం. మీరు ఇందాక ఉప్పు దీపం గురించి చదివితే ఇదంతా వెళ్ళిపోయింది. ఉప్పు దీపం, ఉప్పుకి అంటే ఇవన్నీ ఎందుకు చెప్పారంటే అమ్మ, నెగటివ్ ఎనర్జీని ఉప్పు ఈ రకంగా లాగుతుంది. ఇది మీకు తెలియాలి ఫస్ట్. అలా ఆగ్నేయంలో ఉప్పు దీపం పెడితే, అంటే ఒక దీపం ఒక కుందిలో ఉప్పేసి మళ్ళీ ఇంకో కుంది పెట్టి దాన్ని దీపం పెడతాం. ఏ నూనెతో పెట్టాలంటారు? నువ్వుల నూనెతో పెట్టచ్చు, నెయ్యితో పెట్టచ్చు. అయితే ఇక్కడ జస్ట్ అయితే దీపం పెడితే అది మిమ్మల్ని వచ్చేసి ఆ దీపం ఏమి మిమ్మల్ని రక్షించేసేయడం కాదు, దానికో ప్రక్రియ. ఇప్పుడు ఏదైనా కానీ అమ్మా, ఒక వస్తువుకి ఒక మంత్రము, యంత్రము, తంత్రము, మంత్రము అంటారు దీన్ని. అంటే ఏమిటి? ఆ దీపం పెట్టాము, ఆ దీపము మీకు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తగ్గించింది. ఆగ్నేయ దిశలో పెట్టాము. ఎందుకు ఆగ్నేయ దిశలో పెట్టాలి? అగ్నికి ధనాన్ని ఇచ్చే గుణం ఉంటుంది. అగ్ని ద్వారా మనకు ధనం వస్తుంది. యాక్చువల్గా అగ్ని ద్వారా ధనం రావడం ఏమిటి అనిపిస్తుంది. అగ్ని అంటే మనకు బాహ్యంగా కనబడేటువంటి అగ్ని కాదు, లోపల ఉండే ఫైర్. వాళ్ళు ఫైర్ ఉంది రావాడు, ఖచ్చితంగా పైకి వస్తాడంటాం. అంతే కదా. ఇప్పుడు రాజకీయ నాయకుడిని కూడా మనం ఎలా ఎంచుకుంటాం? ఏం మాట్లాడుతున్నాడు, ఇతనే కదా లీడర్ అంటాం. మన సీఎంగా రేవంత్ రెడ్డికి రాగలిగారంటే ఆయన అట్లా ఫైర్గా మాట్లాడడం వల్లే కదా. ఆయన ఏదో బేలగా మాట్లాడితే ఎవడైనా ఓటేసేవాడు? చూడరు, వెయ్యరు కదా. ఎందుకు వేస్తారా? ఈయనకి మాట్లాడటమే రావట్లేదు, ఇంక మనకేం చేస్తాడు అంటాం. అట్లాగే ఫైర్ ఉంటే ధనం వస్తుంది ఆటోమేటిక్గా. ఆ ఫైర్ని పెంచేటువంటి ప్రదేశంలో మనం ఒక ఉప్పు దీపం పెట్టాం. నెగటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, ఆ ఫైర్ ఎనర్జీని పెంచుతుంది. ఆగ్నేయం ద్వారా డబ్బులు వస్తాయి మనకి. దాంతో మనం ఏం చేస్తున్నామంటే, ఉట్టి దీపం పెట్టడమే కాకుండా రోజు ఒక మంత్రం చదువుకుంటాం. ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః. అక్కడే కూర్చొని చదువుకోవచ్చు, లేదా బయట కూర్చొని చదువుకోవచ్చు, లేదా ఓం అపర్ణాయ నమః. అప్పుడు తీరాలి, ధనం రావాలని. ఒక 40 days చేసినప్పుడు ఏమవుతుందంటే, ఏదైనా ఒక దీక్షలాగా 40 రోజులు చేసినప్పుడు ఖచ్చితంగా చేంజ్ వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, వాట్ ఈస్ ద రీజన్?
40 రోజులకి ఖచ్చితంగా ఈ ఏవైతే ఇవి మేజర్ ప్లానెట్స్ కాకుండా శుక్రుడు, బుధుడు, రవి, కుజుడు మారిపోతారమ్మా 40 to 45 డేస్లో. 25 డేస్లో బుధ శుక్రులు మారిపోతారు, ధనాన్ని ఇచ్చే కారకులు. అండ్ 1 మంత్లో రవి మారుతాడు, 45 డేస్లో కుజుడు మారిపోతాడు. అంటే ఈ ధనాన్ని ఇచ్చే కారకుడు, ఈ ఏదైతే మనకి డిజైర్ని ఇచ్చే కారకుడు కుజుడు, మన బుద్ధిని మార్చే కారకుడు బుధుడు, అండ్ ఆత్మకారకుడు, ఈ నలుగురు మాత్రం. చంద్రుడు అయితే ప్రతి 2.5 రోజులకి ఒక రౌండ్ అయిపోతుంది, అన్ని తిథులు అయిపోతాయి. 30 డేస్లో అన్ని తిథులు అవుతాయి. అంటే తిథి దేవతలందరినీ మనం పూజించిన ఫలితం వస్తుంది 40 డేస్ చేసినప్పుడు. ఎప్పుడైతే తిథి దేవతలు ఈ యొక్క బుధ, శుక్ర, ధనాన్ని ఇచ్చే కారకుడు శుక్రుడు, వీళ్ళకి సంబంధించిన రోజులన్నీ కూడా మీకు ఒక 4-5 టైమ్స్ వస్తాయి ఆల్మోస్ట్ ఈ 40 డేస్లో. ఎప్పుడైతే అన్నిసార్లు ఆ రోజు ఆ దీపాన్ని పెడుతున్నామో అది ఒక వర్కౌట్ అవుతుంది. ఇది చాలామందికి కాన్సెప్ట్ పూర్తిగా తెలియక 2 రోజులు పెట్టేసి ఏంటో నాకు ఇంకా వర్కౌట్ అవ్వలేదు అంటారు. నేనేమంటానంటే మీరు ఒక జిమ్కి వెళ్తారు, కంటిన్యూస్గా ఒక 2 years or 1 year డైలీ వెళ్తే మీకు మజిల్స్ వస్తాయి. 2 రోజులు వెళ్ళి 4 రోజులు మానేసి మళ్ళీ 4 రోజుల తర్వాత గుర్తుకొచ్చారని మనం 6 months సబ్స్క్రిప్షన్ కట్టాం కదా మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఒళ్ళు నొప్పులు వస్తాయి. 100% కరెక్ట్గా చెప్పారు. వారం చేసేసి హడావిడి అమ్మా నొప్పులు వచ్చాయరా అని మళ్ళీ ఇంట్లో పడుకుంటే వాడి జీవితాంతం అలా ఆ ప్రాసెస్ ఫాలో అయితే వాడికి అస్సలు ఇంత పిసరు కూడా కండ పెరగదు. అలాగే ఉంటాడు. ఏమంటే జిమ్కి డబ్బులు కడుతుంటాడు. అలాగే రెగ్యులర్గా చేయాలి ఏదైనా కానీ, పూజ కానివ్వండి, ఒక దీక్షలా తీసుకోవడం కానివ్వండి, మీరు ఎంత రెగ్యులర్గా చేస్తే మీకు అంత ఫలితం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. గ్రేట్. ఇంకోటి గురూజీ, నేను కొన్నిసార్లు విన్నాను మ్యాజికల్ నెంబర్స్, మ్యాజికల్ అని చెప్పేసి మీరు కొన్ని ఇంటర్వ్యూస్లో చెప్పారు. మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ కదా. ఎస్, అసలు ఏంటది? మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ అంటే ఏం లేదమ్మా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను మీకు మిగిలిన చెప్తాను. ఇప్పుడు ఒక సంఘటన మీకు లైఫ్లో జరిగింది, ఒక సంథింగ్ బ్యాడ్ సంఘటన అనుకుందాం. అంటే ఒక వ్యక్తి మనల్ని నమ్మించి మోసం చేశాడు, ఒక డబ్బులు తీసుకొని, లేకపోతే ఇంకోటి ఏదో మనకేదో ప్రామిస్ చేసి మోసం చేశాడు. సంథింగ్ అలాంటిది ఏదో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ మన లైఫ్లో ఉంటుంది. దాన్నే మీరు మాటిమాటికి రిపీట్ చేసుకున్నారు, మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? డౌన్ అయిపోతాం. అలా కాకుండా మీకు జరిగిన ఒక మంచి సంఘటనలు తీసుకొని మీరు దాన్ని మాటిమాటికి గుర్తు చేసుకుంటున్నారు. ఏమవుతుంది? ఆటోమేటిక్గా తెలియని ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. 10th క్లాస్లో అసలు స్కూల్ ఫస్ట్ వచ్చా, స్ట్రెంత్ పెరుగు. నాకు చిన్నప్పుడు నేను అంత దూరం పోయేసి వచ్చాను తెలుసా అంటారు కొంతమంది. నేను అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నేను చిన్నప్పుడు 2వ తరగతిలో ఉన్నప్పుడు, 2వ తరగతి కాదు అంతే 1వ తరగతిలో 2వ తరగతిలో ఉన్నప్పుడు పూతరేకులతో స్వీట్ తయారు చేశాను నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు. అది ఇంట్రెస్ట్. ఇదేమిటి, ఈ పేపర్స్ ఏమిటి, వాడు ఇచ్చిన స్వీట్ ఏంటని మా నాన్నమ్మని అడుగుతారు. ఇదేం లేదురా దంచి పౌడర్ వేస్తారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఒక కాన్ఫిడెన్స్ని పెంచుతాయి. నేను ఆ వయసులోనే చేశానంటే సంథింగ్ నాలో ఏదో ఉంది. నేనేమంటానంటే ఇట్లాంటివన్నీ మన లైఫ్లో కొన్ని ఉంటాయి. లేదు నేను ఆ రోజు ఆ సాహసం చేశాను, నేను అక్కడికి వెళ్ళిపోయి రాగలిగాను, ఇట్లా కొన్ని ఉంటాయమ్మా. నేను ఒక వ్యక్తికి హెల్ప్ చేశాను, ఆ వ్యక్తి ప్రాబ్లంలో ఉంటే నేను ఏం కాదని నేను నా దగ్గర నుంచి డబ్బులు ఇచ్చేసాను, ఇట్లా కొన్ని ఉంటాయి. ఇట్లాంటివన్నీ మనం తలుచుకున్నప్పుడు మనకు తెలియని ఒక ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అట్లాగే మనము నేనేమంటానంటే కొన్ని వర్డ్స్ మీకు లోపల అనుకుంటే యూ బికమ్ ఏ హీరో. నేను ఒకటే చెప్తా, ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మీరు ఒకటే అనుకోవాలి, ఇలాంటివి 100 సిచ్యువేషన్స్ ఒకసారి వచ్చినా నేను తట్టుకోగలను, నాకంత ఎబిలిటీ ఉంది అని మీరు అనుకోవాలి. అప్పుడు ఏమైపోద్ది అంటే మీ మైండ్ ఏమైపోద్ది అంటే 100 వచ్చినా తట్టుకోగలడా. మీరు ఒక వర్డ్స్ మీరు చెప్పారు మ్యాజికల్ హీలింగ్ వర్డ్స్ అని పేరు పెట్టారు. మీరు ఏం చేశారు, మీ మైండ్కి చెప్పేశారు, మీ సబ్కాన్షియస్ మైండ్కి చెప్పారు. ఎప్పుడైతే నేను ఇలాంటిది 100 వచ్చినా ఎదుర్కోగలను అనుకునేసరికి ఒక్కటి చిన్నదైపోయింది అక్కడ. ఆ సినిమాలో ఉంటుంది అదేది, ఒక్కరిని కాదు షేర్ ఖాన్ 100 మందిని పంపాలి. మనకు వెంటనే చూసే ప్రేక్షకుడికి ఏమైపోద్ది, 100 మందిని పంపమన్నా అంటే ఈ హీరో ఒక్కడిని చాలా ఈజీగా కొడతాడు, అంతే కదా. ఒక్కడిని చాలా ఈజీగా కొట్టేస్తాడు అక్కడ. 100 మందిని పంపమన్నా అంటే పవర్ ఎంత ఉంది. అప్పుడు ఏమవుద్దంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఈ చిన్న అప్పే ఉంది, 10 లక్షల అప్పే ఉంది, 10 లక్షలు కాదు 100 కోట్ల అప్పున నేను తీర్చగలుగుతా. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.